హైదరాబాద్లోని కుకటిపల్లిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కేపీహెచ్బీ కాలనీలో రమ్య గ్రౌండ్ వద్ద డివిజన్ నాయకులు, అభిమానులు భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పార్టీ అభివృద్ధిలో ఆయన పోషిస్తున్న పాత్రను అభినందిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఇక ఇదే వేదికపై ఏఎన్ఎన్ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రముఖ నాయకులు పద్మ చౌదరి, సత్తార్ ఆవిష్కరించారు. ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని, నిష్పక్షపాత వార్తలను ప్రజలకు అందించాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, నవ యువ నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి, అలాగే కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ కేపీహెచ్బి రమ్య గ్రౌండ్ దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం, మరి ఈవినింగ్ వసంతనగర్ కాలనీలో కేక్ కటింగ్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. అందరి తరపున, మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అందరి తరపున కూడా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన అనుకున్నది సాధిస్తూ అంచెలంచెలుగా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు కేపీహెచ్బి రమ్య గ్రౌండ్ దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజు మా లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పని, మంచి మంచి పదవులు ఇంకా అలంకరించాలని చెప్పేసి అని మా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏఎన్ఎన్ ఛానల్ వారికి కూడా యాజమాన్యానికి మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.